అన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు నవరత్నాలు అని చెప్పేసి ప్రతి ఒక్క పేద ప్రజలకు అందేటట్టు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా నేను అనేక సంక్షేమ పథకాలు ఇస్తాను, ఇంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాను, రెట్టింపు ఇస్తాను అంటే 3,000 రూపాయలు జగన్ పెన్షన్ ఇస్తాను, 4,000 ఇస్తాను అంటున్నాడు. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానంటున్నాడు. రైతులకి 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానంటున్నాడు. అనేక రకాలైన హామీలు ఇస్తా ఉన్నాడు మేనిఫెస్టో. ఎలా చూస్తారన్న ఈసారి మరి ఎలక్షన్స్లో? చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితుల్లో మేమైతే లేము. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడిని. మా ఎస్సీ సామాజిక వర్గంలో ఒకరి దగ్గరికి వెళ్లకుండా మా ఇంటి దగ్గరికే మా అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఒక సంక్షేమ పథకాలు మా ఇంట్లో అమ్మఒడి తల్లుల అకౌంట్లో కానీ మాకు డైరెక్ట్గా పడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు విని మేము ఓట్లేసి గెలిపించుకునేంత అతను ఎన్నో 14 సంవత్సరాలు ఉన్నా కూడా ఏ పథకం కూడా మాకు అతను విధంగా మాకు లేవు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ ఆరోగ్యశ్రీ విషయంలో కానీ, అమ్మఒడి విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో, ఇల్లు కానీ ప్రతి ఒక్క విషయంలో మాకు అన్ని విధాలుగా న్యాయం చేసిండు. మెయిన్ ఇంకోటి ఏంటంటే విద్యం కోసము అతను జగనన్న చేసే డెవలప్మెంట్ స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కటి మేము అన్ని దగ్గర నుండి మేము చూస్తున్నాం. మేము దళితులమైన మాకంటూ ఒక సామాజిక వర్గం, మా సామాజిక వర్గంగా మేమైతే జగన్ గారి పరిపాలనలో మేమైతే బాగున్నాం. ఏంటంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకం వచ్చేసి మా ఇంటికి వస్తూ ఉన్నాయి. అతను వచ్చి మాకు అమ్మఒడి ఇస్తాను, 2,00,000 ఇస్తాను, రుణమాఫీ అది చేస్తాడో అవన్నీ నమ్మే పరిస్థితులు మేము లేము. అది ముఖ్యంగా మీ కాన్స్టిట్యున్సీలో అవినాష్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? ఆయన పరిపాలన ఎలా చేస్తా ఉన్నారండి? అవినాష్ రెడ్డి సార్ పరిపాలన బాగుంది. కొంతమంది ఏదో వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అనుకుంటున్నారు కానీ కూడా అవన్నీ వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం వరకు ఉంటాయి. కానీ మాకైతే పరిపాలన వరకు బ్రహ్మాండంగా. అన్న ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఇద్దరు అన్నదమ్ములు ఆహారస్తులు పేద ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు, పనిచేస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక పక్క షర్మిలమ్మ గారు కావచ్చు, ఒక పక్క సునీతమ్మ గారు బురద జల్లుతా ఉన్నారు, ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎలా చూస్తారన్న ఒకే కుటుంబం చెందిన వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు? దాని గురించి అయితే వాళ్ళ వ్యక్తిగతంగా అది మనకు సంబంధించిన విషయం కాదు. షర్మిలమ్మ గారు కానీ, జగనన్న కానీ, అవినాష్ రెడ్డి అని రాజశేఖర రెడ్డి గారి కుటుంబము. అది మేము వాళ్ళను మాట్లాడేంత స్థాయి మాది కాదు. వాళ్ళ విషయాలంతా ఇది కాదు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి వారసుడిగా వచ్చి ఆయన ఆశయాల్ని, రాజశేఖర రెడ్డి ఆశయాల్ని నిలబెడతా ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైపే అందరూ నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వల్లనే నిలబడతాం. కానీ షర్మిలమ్మను కూడా మనం విమర్శించి అది మా స్థాయి అయితే మాది కాదు. ముఖ్యంగా చెప్పండి అన్న, పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోటీ చేస్తారు, అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీటెక్ రవి గారు ఆయన మీద పోటీ చేయడానికి సిద్ధమయ్యారు, గెలుస్తారనే ధీమా వ్యక్తం చేస్తారు. అది కుదురుతుందంటారా? ఎలా ఉంటుంది? అసలు అది జరిగే పని కాదు. అది జగన్ మీద గెలిచాలంటే అది జరిగే పని కాదు. అది ఏంటంటే మాట్లాడుతుంటారు, అవన్నీ జరిగే పని అసలు కాదు. నేను కరోనాలో ఆయన చేసిన సేవ, కరోనాలో ఇంతమంది ఈ రోజు మీటింగ్ రావాల్సి వచ్చింది, లేకుండా ఇంతమంది రాలేదు. ఇంకొకటి ఏంటంటే కరోనా విషయంలో ఏ దేశంలో ఎటువంటి ఏ ముఖ్యమంత్రి చేయనంత సేవ జగనన్న చేసిండు. అందుకని ఇప్పుడు ఇంతమంది కొంతమంది ప్రచారాలు గ్రీన్ మ్యాట్లు వేసినారు, వాళ్ళు వేసినారు, వీళ్ళు వేసినారు అనే ఒక మాటలు ఊరికే గ్రాఫిక్స్ లని ఎన్ని ఇది ఏబిఎన్లో, TV5లో వాళ్ళ ఇప్పుడు 7 గంటలకు ఛానల్ వస్తుంది. ఇవన్నీ అన్ని జనాలు వాళ్ళ దమ్ముంటే ఏబిఎన్ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ వచ్చి లైవ్లో చూసుకొని మాట్లాడితే అది